రాధా మనోహర్ దాస్ మరియు ప్రవీణ్ వీరిరువురు కూడా వేర్వేరు ఇంటర్వ్యూస్లో వారు అంటూ ఉన్నారు, స్త్రీలు మాత్రమే కాదు పురుషులు కూడా చదవలేని గ్రంథము బైబిల్ గ్రంథము, అలాంటి బూతు పుస్తకము అని వారు అంటూ ఉన్నారు. బైబిల్లో మనుషులు తప్పులు చేశారు, ఆ తప్పులను ఖచ్చితంగా దేవుడు ఖండించాడు. మరి నీ గ్రంథాల్లో దేవుళ్ళే తప్పులు చేశారు, ఆ బూతులు నీకు కనిపించడం లేదా? శివలింగం ఎలా ఉద్భవించింది? ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. శివపురాణము, మహాభారతము, ఇతర హిందూ గ్రంథాల్లో రాయబడి ఉంది కదా. శివుడు ఋషులు యొక్క భార్యలను లైంగికంగా వేధిస్తూ ఉంటే ఋషులు శపించారు, నీ అంగము తెగిపడునుగాక. తెగిపడిన ఆ అంగము ముల్లోకాలని అగ్నితో దహించి వేస్తూ ఉంటే పార్వతీదేవి యొక్క ఇంకా చెప్పడానికి కూడా చాలా అసహ్యంగా ఉంది. ఇది నీకు బూతుగా అనిపించడం లేదా? గుడుల్లోకి ఎంటర్ అవుతూ ఉంటే వాటిపైన చెక్కిన బొమ్మలు అవి పవిత్రమైనవా? అవి బూతు బొమ్మలు కాదా? ఏ ఫ్యామిలీతో వెళ్ళిన వాడైనా వాటిని చూడగలడా? ఇది నీకు బూతుగా అనిపించడం లేదా? ఇక మీదట మేల్కొల్పుతాం, మేల్కొల్పుతూనే ఉంటాం.